గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ 5 టెస్టులు ఆడుతోంది. మొదటి టెస్టులో గెలిచిన తర్వాత అడిలైడ్లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బెన్ టెస్ట్ను డ్రాగా ముగించుకున్న టీమిండియా మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 రన్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం, కానీ ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు. ఈ ఓటమి చాలా బాధాకరంగా ఉంది, మానసికంగా వేధిస్తుందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ గెలిచేందుకు ఎన్నో మార్గాలున్నాయి, కానీ మేము మాత్రం విజయానికి దారిని వెతకలేకపోయామని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పోరాడిన తీరు అసాధారణమని రోహిత్ శర్మ తెలిపారు. ముఖ్యంగా చివరి వికెట్ కు అద్భుతం చేశారు. ఇక ఆఖరి రోజు 340 పరుగుల లక్ష్యం ఛేదించడం అంత ఈజీ కాదని మాకు తెలుసు. అయినా సరే అందుకు పునాది వేసేందుకు బాగా శ్రమించాం. కానీ ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తాము అనుకున్న టార్గెట్ చేరలేకపోయామని అతను పేర్కొన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో శతకంతో చెలరేగిన నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డిలో భవిష్యత్తులో విజయవంతమైనటువంటి ఆల్రౌండర్ గా ఎదిగే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అతడు మరింత మెరుగుపడాలి అని రోహిత్ శర్మ తెలిపాడు.